ఓకేనా ఇస్తాలే అది వాళ్ళు డైవర్ట్ చేసుకుంటారు. అందరికీ నమస్కారం. నా పేరు రాయల కొండయ్య, సమాచార హక్కు కోఆర్డినేషన్ కమిటీ, అనంతపురం జిల్లా. ఈరోజు ఇక్కడ మాట్లాడే సందర్భం ఏమంటే, 3 రోజుల క్రితమే మనకు రాజమండ్రిలో పాలల్లో కల్తీ జరిగి ఒక 5 మంది చనిపోవడము, దాదాపు 10 మంది దాకా ఆసుపత్రి పాలు కావడము, వాళ్ళల్లో కూడా కొంతమంది సీరియస్ కావడము, ఈ విధంగా జరుగుతూ ఉంది. ఈరోజు మనం అంతరిక్షానికి రాకెట్ను పంపే యుగంలో ఉన్నాము, కాలంలో ఉన్నాం మనం. కానీ ఆహారంలో కల్తీని నిరోధించలేకపోతున్నాం. దీనికి కారణం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగము ఈ విధంగా ఉంది మనకి. మొన్ననే అసెంబ్లీలో ఆదోని ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు ఈ కల్తీ గురించి చాలా క్షుణ్ణంగా, చాలా ఇదిగా మాట్లాడారు. ఆయన చెప్తూ, సామాన్యుడు టీ తాగడానికి వెళ్తే, మార్నింగ్ టైంలో టీ తాగడానికి వెళ్తే అది పాలతో చేసిన టీ కాదు, యూరియాతో చేసిన పాలతో చేసిన టీ ఉంది, దానివల్ల ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. తర్వాత కాయగూరలు కొందామంటే అందులో యాక్సిటాస్, దానివల్ల పిల్లలు పుట్టిన ప్రమాదం ఉంది. అదేవిధంగా పన్నీరు లాంటిది ఏదైనా తిందామంటే స్టార్బిన్ కాస్టిక్ సోడా అనేది ఉంది, ఇది 83% ఏదైతే ఉందో 83% పరీక్షల్లో నిర్ధారించబడింది అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా చికెన్ కానీ, చేపలు కానీ, ఫ్రాన్స్ కానీ ఇలాంటివి ఏమైనా తిందామంటే అనబాలిసిస్ అనే స్టెరాయిడ్స్ ఉన్నాయి అందులో. ఇది ఉండడం వల్ల విపరీతమైన హార్మోన్లు శరీరంలో వచ్చి దానివల్ల శరీరం నాశనం అయిపోతూ ఉంది. ఏది తినాలన్నా, లాస్ట్కు పళ్ళరసం తిందామన్నా దాంట్లో సింథటిక్ కెమికల్స్ కలుగుతున్నాయి. మనం ఏదన్నా వంట నూనె తినాలంటే కూడా దాంట్లో మిషన్ ఆయిల్స్ కల్తీ జరుగుతుంది. ఇది 76% మన టెస్టుల్లో తేలడం జరిగింది. అంతా వాటర్ తాగాలంటే కూడా ఏదైతే మనకు మంచి వాటర్ అని బాటిల్స్ కొంటున్నామో మనము, ఈ వాటర్లో కూడా 76% బ్యాక్టీరియా ఉందని పరీక్షల్లో తేలింది. ఇది ఈ విధంగా ఉంటే ఇక హోటల్లో ఏదన్నా ఆకలి తిందామంటే కూడా వాటిల్లో మనం కడుపు నింపే కంటే విషమే ఎక్కువ ఉంది. కాబట్టి ఈ విధంగా ఉంటే మనం ప్రజలు ఏ విధంగా బాగుంటారని ఆయన డాక్టర్ పార్థసారథి గారు అసెంబ్లీలోనే లేవనెత్తడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు మోడీ గారు 3 ల్యాబుల కోసము దాదాపు 30 కోట్ల రూపాయలు అమౌంట్ పంపడం జరిగింది. ఏది? ల్యాబుల కోసం, టెస్టింగ్ ల్యాబుల కోసం మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా 30 కోట్ల రూపాయలు పంపిస్తే దాన్ని ఆ ప్రభుత్వం వినియోగించుకోలేక రిటర్న్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఉంది. చాలా మనం ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాము. సామాన్యులకి ఏది తిన్నా విషంగానే ఉంది అనేది ఆయన లేవనెత్తడం జరిగింది. తర్వాత ఇంకో విషయం, దరిద్రమైన విషయం ఏమంటే, దురదృష్టకరమైన విషయం ఏమంటే, ఆంధ్రాలో ఆహార కల్తీకి నిరోధించే అధికారులు 50-55 మంది ఉన్నారంట ఆంధ్రప్రదేశ్ టోటల్గా తీసుకుంటే. అదే మిగతా రాష్ట్రాల్లో తీసుకుంటే 250-270 మంది పక్క రాష్ట్రాల్లో ఉంటే, మన ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 50-55 మంది ఉంటే ఏ విధంగా వాళ్ళు నిరోధించగలరు? మనం వాళ్ళ దృష్టికి తీసుకుపోతే మేము చూస్తాము, అది ల్యాబ్కి పంపిస్తాము, వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తామంటారు. అదేవిధంగా తూతూ మంత్రంగా మాలాంటి వాళ్ళు ఎవరన్నా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే మేము తూతూ మంత్రంగా ఏదో 3 హోటల్లో 4 హోటల్లో చేసి వాళ్ళకి 5,000-10,000 ఫైన్లు వేయడము, ఈ విధంగా చేస్తున్నారు. మిగతా వాటికి ల్యాబ్లకు పంపిస్తున్నామంటారు. ఇంకా దురదృష్టకరమైన విషయం ఏమంటే, అధికారాలు లేవు వాళ్ళకి. ఖచ్చితమైన ఫైన్లు వేయడమో లేకపోతే సీజ్ చేయడమో వంటి అధికారాలు లేవు. మేము ఎంతసేపు ఉన్నా ల్యాబ్కు పంపిస్తాం, ల్యాబ్ నుంచి వచ్చిన తర్వాత చూస్తామనే దరిద్రమైన విషయం ఈరోజు ఉంది. ఎట్లుందంటే మన పరిస్థితి, ఈరోజు అర్హులైన వారికంటే రేషన్ కార్డులు ఎట్లా ఎక్కువ ఉన్నాయో, గేదెలు, ఆవులు మన రాష్ట్రంలో ఇచ్చే పాల కంటే వినియోగదారులు ఎక్కువ ఉన్నారు. అంటే పాల వినియోగం ఎక్కువ ఉంది, ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువ ఉంది. మరి పాలు ఏ విధంగా వస్తున్నాయి? అట్లా ఎక్కువ ఏ విధంగా వస్తున్నాయి? కల్తీ పాలు ఒకటే కాకుండా ఆహారం కూడా కల్తీ అయిపోయింది. అన్ని విషయం ఏది తిందామన్నా, బయట హోటల్లో ఏది తిందామన్నా భయంకరమైన పరిస్థితి ఈరోజు ఉంది. అశుభ్రం ఒక విధంగా ఉంటే
ఈ కల్తీ ఒక విధంగా ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా మన రాష్ట్రంలో చాలా విధిగా ఉంది. దీన్ని పాలకులే కాకుండా అధికారులు కూడా దీని మీద చర్యలు తీసుకోవాలని మేము సమాచార హక్కు చైతన్య వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధమైన ఇదిలో ఉంటే మనము చిన్నపిల్లలు తాగే పాలు కూడా కల్తీ చేసి ఎవడో ఒకడో ఇద్దరు స్వార్థం కోసం అమాయకమైన జనాల్ని నాశనం చేస్తుంటే ఏం చేస్తుంది మన గవర్నమెంట్? ఎక్కడి నుంచో మనం ఏదో ఏఐ తీసుకొచ్చినాం, టెక్నాలజీ తీసుకొస్తున్నాం అనేటువంటి ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీని ఉపయోగించుకోలేక ప్రతి ఆహారంలోనూ కల్తీ ఉంటే ఏమైపోతుంది మన ఆరోగ్యం? ఇది ఈ విధమైన ఆహారం తినడం వల్ల ప్రైవేట్ హాస్పిటల్కి వరంగా మారింది. ఈ ఆహారం తినడం, లేని రోగాలు రావడం, ఆసుపత్రి పాల్గొనడం, వేలు లక్షలు బిల్లులు కట్టలేక ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? సామాన్యుడు అన్ని ట్యాక్సులు మీకు కడుతున్నాడు, మరి సామాన్యుల ఆరోగ్య పరిస్థితి చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా ఉంటే రేపు పొద్దున తిరుగుబాటు ప్రజల్లో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఎంతసేపు ఉన్న టెక్నాలజీ లేకపోతే అభివృద్ధి జరగాల్సిందే, దాన్ని ఎవరు కాదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాల్సిందే, ఏవైతే పరిశ్రమలు రావాల్సిందే. వాటితో పాటు ఓన్లీ పరిశ్రమలు వస్తే సరిపోదు కదా. మన ఆహార భద్రత లేనప్పుడు ప్రజలకు చాలా విచిత్రమైన పరిస్థితి ఇది. ఆహార భద్రత కూడా కల్పించాల్సిన బాధ్యత మన గవర్నమెంట్ మీద ఉంది, అధికారుల మీద ఉంది. అధికారులను కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీరు స్టాఫ్ లేదు అని కుంటి సాగులు చెప్పుకోకుండా ఉన్న స్టాఫ్తో కొన్నెన్న మీరు ఏదైతే తనిఖీలు చేస్తారో కొంతన్న భయం పుడుతుంది ఆహార కల్తీ కోసం. మీరేదో నామకా వస్తే 5,000 ఫైన్, 2,000 ఫైన్ అంటే ఆ ఫైన్లు వాళ్ళు కట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే లక్షల్లో ఆదాయం వచ్చేటప్పుడు 5,000, 10,000 ఫైన్లు కట్టడానికి వాళ్ళు వెనకాడరు. మొన్ననే ఈ మధ్యనే మన అనంతపురం జిల్లాలోని బండమీదపల్లిలో ఈ ఆహార కల్తీ పాలను పట్టుకోవడం జరిగింది. ఆ కేసు ఏమైంది? ఇప్పటికి 4 సార్లు 5 సార్లు దొరికాడు ఆయన. మళ్ళీ బయటకు వస్తాడు, మళ్ళీ ఆహార పాలల్లో కల్తీ చేస్తాడు. మరి ఇటువంటివి జరిగేటప్పుడు ఇంకా అందరూ అదే పని చేస్తున్నారు. ఆయన ఒక్కడే కాదు, ఉదాహరణకు మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాం. మిగతా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా జరుగుతోంది. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఆహారంలో కల్తీ చేసేవాడిపైన కఠినమైన శిక్షలు ఉండాలి. ప్రతిదీ కలర్లు వేయడం, లేకపోతే కల్తీ చేయడం, ప్రతిదీ ఒక చికెన్ తినేకి లేదు, మటన్ తినేకి లేదు, కనీసం ఇడ్లీ సాంబార్ తినేకి కూడా లేదు మన పరిస్థితి. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని మన ఏదైతే అధికారులు మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ప్రజలకు ఆరోగ్య సమస్య రాకోకుండా, ఆహారంలో కల్తీ జరగకోకుండా తీసుకునే బాధ్యత మీకు ఉంది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకోవాల్సిందే కోరుచున్నాం.